ఈగల్ మూవీ రివ్యూతో వచ్చేసాం అనమాట. సో ఈగల్ మూవీ గురించి చెప్పడానికి వస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం ఆ ఇంట్రడక్షన్ కానివ్వండి, లేదంటే ఆ ఏదైతే ఎలివేషన్ హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ ఉన్నాయో అవి ఓవర్గా ఇచ్చి ఇవ్వడం వల్ల కొంచెం లాగ్ అనిపించింది. కానీ సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి సినిమా మొత్తం అసలు మర్చిపోతారు అనమాట. సినిమా మొత్తం సెకండ్ హాఫ్లో అండ్ రవితేజ గారి యాక్టింగ్ అని ఆయన పర్ఫార్మెన్స్ కానీ అసలు ఓవరాల్ మాస్ అనమాట. అండ్ డైరెక్షన్ పరంగా వస్తే డైరెక్టర్ చాలా బాగా చూపించారు. ఆయన యూజ్ చేసిన ఆయన గన్స్ ని యూజ్ చేసిన విధానం వేరే సినిమాలో ఎక్కడ చూడలేదు మనం. సో ఆయన అంత బాగా యూజ్ చేశారు. అండ్ హీరోయిన్స్ విషయానికి వస్తే కావ్య తాపర్ గారు కానివ్వండి, అనుపమ పరమేశ్వర్ గారు కానివ్వండి. కావ్య తాపర్ గారు రోజు కొంచెం స్క్రీన్ టైం కొంచెం ఉన్నా కానీ సినిమా మొత్తం తీసుకెళ్లేది ఆవిడ స్టోరీ మీదే. అండ్ అనుపమ పరమేశ్వర్ గారు ఆ స్టోరీ మొత్తం ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్లుగా వర్క్ చేస్తారనమాట. ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే సినిమా అయితే చాలా బాగుంది. అండ్ సినిమా ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు కొంచెం బోర్ అనిపించేసి కానీ సెకండ్ హాఫ్ మాత్రం సినిమా వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత సినిమాని అసలు ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు గుర్తుండదు. ఫస్ట్ హాఫ్ కొంచెం పక్కన పెడితే సెకండ్ హాఫ్ అసలు వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయింది. అసలు డైరెక్టర్కి ఆ థాట్స్ ఆ గన్స్ యూస్ చేసే థాట్స్కి అయితే చాలా మెచ్చుకోవాలన్నమాట. అసలు డిఫరెంట్ అసలు అలా పెట్టచ్చు అని కూడా చూపించారు అనమాట డైరెక్టర్. సో ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది. ఈ వీకెండ్ హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.